మనసంతా విచారంగా ఉంది. గుండెల్లో గుబులుగా అనిపిస్తుంది. ఎందుకని నా జీవితంలోకి వచ్చావు నువ్వు? చెప్పు. నా మనసులో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. అది బాధ, కోపమా తెలియడం లేదు. బాధ అయితే కన్నీళ్ళు రావాలి, కానీ నాకు కన్నీళ్ళు రావడం లేదు. గుండెని ఎవరో పట్టి నేలకేసి కొట్టినట్టు అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అనిపిస్తుంది. కోపమైతే నిన్ను చూస్తే చిరాకు రావాలి, నీ నుండి దూరంగా పారిపోవాలి అనిపించాలి. కానీ నాకు ఇవేవి అనిపించడం లేదు. నిన్ను కొట్టడానికి నీ మీద నాకు కోపం లేదు, నిన్ను తిట్టడానికి నీ మీద నాకు ద్వేషమో లేదు. నీ మీద నాకున్నదంతా ఒక్కటే, ప్రేమ. నువ్వు నాతోనే ఉండాలి, నన్నే ప్రేమించాలి అనేంత ప్రేమ. అలాంటిది నువ్వు నాతో కాకుండా ఇంకొకరితో క్లోజ్గా మాట్లాడితే వారితోనే ఉంటాను అంటే ఇంకెలా తట్టుకోగలను చెప్పు? పిచ్చిగా ప్రేమించిన నన్ను పిచ్చిదాన్ని చేశావు. నీతో కలిసి ఎన్నో కలలు కన్నాను, చివరికి కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళు, ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది అని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నప్పుడే ఇంకొకరికి ఈజీగా దగ్గరైపోయావు. అలాంటిది నేను నీకు దూరం అయ్యాక నా గురించి ఆలోచిస్తావు అనే నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఒక్క మాట, మనసు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మన అని అనుకుంటుందో అప్పుడే వారితో ఉన్న మన ప్రతి నిమిషాన్ని మరపులేని జ్ఞాపకంగా మార్చుకుంటుంది. ఆ జ్ఞాపకాలతో ఒక అందమైన పొదరిల్లుని నిర్మించుకుంటుంది. నా జీవితంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. వద్దని దూరం పెట్టిన వ్యక్తే ఇప్పుడు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారాడు. తన నవ్వు, తన మాట, తన ఆలోచన వస్తే చాలు నన్ను నేనే మర్చిపోయేంతలా ప్రేమించాను. తన జ్ఞాపకాల పొదరింటిలో కలకాలం జీవించాలని ఆశపడ్డాను. తనతో 7 అడుగులు నడిచి 7 జన్మల బంధాన్ని పొందాలనుకున్నాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను ప్రేమించా కదరా. నిన్నే చూస్తూ జీవితాంతం బ్రతికేయాలనుకున్నాను. ప్రతి క్షణం నీ ధ్యాసలో నన్ను నేనే మర్చిపోయేదాన్ని. ఎందరిలో ఉన్నా అందరిలోనూ నిన్నే చూశాను. నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ కాలాన్ని గడిపేశాను. ఎంతలా ప్రేమించానురా నిన్ను. కానీ ఆ ప్రేమే నా పాలిట శాపంగా మార్చి వెళ్ళిపోతున్నావు కదరా. కన్నా నేను చేసిన తప్పేంటి? నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించడమేనా? ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించినందుకు నన్ను వదిలేసి వెళ్తున్నావే, నీకిది న్యాయమేనా? చెప్పురా. నా నీడ కూడా నన్ను వదిలి. నాకు తెలుసు నువ్వు నాతో లేవని, నా జీవితంలో లేవని. కానీ నీకు తెలియని ఒక విషయం చెప్పనా? నేను ఇంకా పిచ్చిదానిలా నీ జ్ఞాపకాలతోనే ప్రయాణిస్తున్నాను. గమ్యం తెలియని ప్రయాణం నాది. నీకోసం నువ్వే కావాలి అని పదే పదే నీ వెంట పిచ్చిదానిలా వస్తున్నానని చులకనగా చూస్తున్నావు కదా. నా జీవితంలో చాలా కోల్పోయాను. ఇంకా నా దగ్గర కోల్పోవడానికంటూ ఏమీ లేదు. నా ప్రాణం మాత్రమే మిగిలి ఉంది. అది నీ జ్ఞాపకాలతో బ్రతుకుతుంది. దాన్ని కూడా నాకు దూరం చేయకు. నువ్వు నిజమైనా అనుకో, అబద్ధమైనా అనుకో, నీ కథలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంత త్వరగా ముగింపు పడుతుందని అనుకోలేదు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది, చెప్పనా? అదేంటంటే నా కథలో నీ పాత్ర ముగియలేదు, ముగియదు. ఎప్పటికీ నీ పాత్ర నా కథలో
ఒక జ్ఞాపకంగా నువ్వు నన్ను చాలా మార్చేశావు. ఒకప్పుడు అందరితో కలిసి ఆనందంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఒంటరిగా కూర్చొని నీ జ్ఞాపకాలతో బాధపడుతున్నాను. ఒకప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని, ఇప్పుడు ప్రతిరోజు ఏడుస్తున్నాను. ఒకప్పుడు నా ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేదాన్ని, కానీ ఇప్పుడు నా పక్కనే పెట్టుకుంటున్నాను. ఎవ్వరు ఫోన్ చేసినా నువ్వే అనుకుంటున్నాను. ఎవ్వరు మెసేజ్ చేసినా నీ దగ్గర నుండే ఆ మెసేజ్ వచ్చిందేమో అని చూసుకుంటున్నాను. పనిలో ఉన్న నీ ధ్యాసలోనే ఉంటున్నాను. అందరిలో ఉన్న నువ్వు లేని ఒంటరితనాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అసలు నాకు ఏ దిక్కు తోచడం లేదు. అందరూ ఉన్న దిక్కులేని దాన్ని చేసి నీ దిక్కు నువ్వు చూసుకొని వెళ్ళిపోయావు. నిన్ను చూడాలనే తపనతో నీ వరకు వచ్చాను, కానీ నువ్వు నేనెవరో కూడా తెలియనట్లు నటిస్తున్నావు. ఇంత ఈజీనా నీకు గతాన్ని మర్చిపోవడం? ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. అలాగే నా మనసు కూడా నీ మనసుకి బానిస అయింది. నీ మనసు నా మనసుకి కొంచెం దూరంగా ఉన్నా, నన్ను చూడకపోయినా, నాతో మాట్లాడకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా నా మనసు ఎంత వేదన పడుతుందో నీకు తెలుసా? నాకన్నా నిన్ను ఎవరూ ఎక్కువగా ప్రేమించరు అని చెప్పను, కానీ నాలాగా నీకోసం ప్రతిక్షణం ఆలోచించేవారు ఎవరూ ఉండరు. నా జీవితంలో నువ్వు నాతో లేని క్షణం రాకూడదు అనుకున్నా, కానీ ప్రతి క్షణం నువ్వు నాతో లేకుండా బ్రతుకుతున్నా. అయినా నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ ప్రతి క్షణం నేను నీ ఆలోచనలతోనే జీవిస్తూ ఉంటాను. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నారు. ప్రాణం పోయినా మీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం మీ కన్నీళ్లను వృధాగా రానివ్వకండి. మీకు విలువ ఇచ్చే వాళ్ళ కోసం ప్రాణం పోయేలా ఎడవండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్లకు మాత్రమే మీ కన్నీళ్ళ విలువ, వాటి వెనుకున్న మీ ప్రేమ అర్థం తెలుస్తుంది. మిమ్మల్ని ప్రేమించొద్దు అని నేను చెప్పను, ప్రేమించండి, కానీ ఒకరు మిమ్మల్ని వద్దు అని విసుక్కుని చీదరించుకునేంతలా ప్రేమించకండి. ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నేను ఒకరిని ప్రేమించి వాళ్ళు నన్ను వద్దు అని చీకొట్టేంతలా ప్రేమించాను. అందుకే మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు వద్దు అని అనేంతలా ప్రేమించకండి. ఈ భూమి మీద డబ్బులు పోసుకునే వస్తువులే ఒక్కసారి విరిగిపోతే తిరిగి వాటి మునుపటి రూపాన్ని దిద్దుకోలేనిది ప్రాణమున్న మనుషులం. నాకు తెలుసు నువ్వు నాతో లేవని, నా జీవితంలో లేవని, కానీ నీకు తెలియని ఒక విషయం చెప్పనా? నేను ఇంకా పిచ్చిదానిలా నీ జ్ఞాపకాలతోనే ప్రయాణిస్తున్నాను. గమ్యం తెలియని ప్రయాణం నాది. నీకోసం నువ్వే కావాలి అని పదే పదే నీ వెంట పిచ్చిదానిలా వస్తున్నానని చులకనగా చూస్తున్నావు కదా. నా జీవితంలో చాలా కోల్పోయాను, ఇంకా నా దగ్గర కోల్పోవడానికంటూ ఏమీ లేదు. నా ప్రాణం మాత్రమే మిగిలి ఉంది. అది నీ జ్ఞాపకాలతో బ్రతుకుతుంది. దాన్ని కూడా నాకు దూరం చేయకు. నువ్వు నిజమైనా అనుకో, అబద్ధమైనా అనుకో, నీ కథలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంత త్వరగా ముగింపు పడుతుందని అనుకోలేదు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది, చెప్పనా? అదేంటంటే నా కథలో నీ పాత్ర ముగియదు. ఎప్పటికీ నీ పాత్ర నా కథలో ఒక జ్ఞాపకంగా మనం ఒకరికి ఏవైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది అబద్ధం. ఎందుకంటే నేను తనకి ప్రేమను ఇచ్చాను, తన సంతోషాన్ని కోరుకున్నాను. మరి నాకెందుకు బాధలు కన్నీళ్లు బహుమతిగా వచ్చాయి? నాకు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న భయం ఉండేది. వేల మాటలు, లక్షల మెసేజ్లు, వందల కాల్స్, ఇవన్నీ ఎప్పటికైనా జ్ఞాపకంగా మారిపోతాయేమోనని భయంగా ఉండేది. కానీ ఆ భయం ఇంత త్వరగా నిజమవుతుంది అని అనుకోలేదు. ఈరోజు నేను దూరమైపోయాను, కోరుకున్న వ్యక్తికి దూరమైపోయాను, పెంచుకున్న ప్రేమకి దూరమైపోయాను, కలలు కన్న జీవితానికి దూరమైపోయాను, ఒంటరినైపోయాను.
తన జ్ఞాపకాలకు బానిసగా మిగిలిపోయాను. కొంతమంది ఉంటారు, వాళ్ళే మన జీవితంలోకి వస్తారు, వాళ్ళే మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తారు, వాళ్ళే ప్రాణం పోయేంత వరకు మనతో ఉంటాను అంటారు. చివరికి వాళ్ళే మన జీవితంలో నుండి వెళ్ళిపోతారు. అంతా వాళ్ళే చేసి మళ్ళీ వాట్సాప్ స్టేటస్లోను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోను ఇలా అంటారు, ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు అని. నేనెక్కడ మోసం చేశాను? మీ వల్ల మోసపోయింది నేనెక్కడ మోసం చేశాను? నీ మోసం వల్ల కోల్పోయింది నేను. నా జీవితాన్ని నన్ను వదిలేసి ఆనందపడుతున్నది నువ్వు. నీ మోసం వల్ల బాధపడుతున్నది నేను. నువ్వు నటనతో దగ్గరయ్యావు, మోసంతో దూరం అయ్యావు, కానీ జ్ఞాపకాలతో నన్ను వదిలేశావు. నువ్వు నా రాతలో లేవు కాబట్టి నాకు దూరంగా ఉన్నావు అనుకున్నా, కానీ నేను నీ మనసులో లేను కాబట్టి దూరం పెట్టావు అని తెలుసుకోలేక నేను ఒకే ఒక్క విషయం అడుగుతున్నా. మధ్యలో వదిలి మధ్యలోనే వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు ఎందుకు ఒక అబద్ధపు ప్రామిస్ని చేయడం? లాస్ట్ వరకు నీతోనే ఉంటాను, నువ్వంటే ప్రాణం పిచ్చి అని. నువ్వు కోరుకున్న ప్రేమని నీకు ఇచ్చానో లేదో తెలియదు, కానీ నీకు ఇచ్చిన ప్రేమని ఇంకొకరికి మాత్రం ఎప్పటికీ ఇవ్వను. నీ పేరుని నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటాను. హే, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు అందంగా ఉన్నావనో లేక నీకు డబ్బు ఉందనో నేను నిన్ను ప్రేమించలేదు. నా కళ్ళు నీలో చూసిన అందానికి పడిపోలేదు, నా మనసు నీలో చూసిన నీ మనసును చూసి పడిపోయా. అందుకే నిన్ను ఇంకొకరికి వదలలేక, నిన్ను వదిలిపోలేక ఆగిపోతున్నా. నీకోసం పడి